సుగాలి ప్రీతి అనే అమ్మాయి మీద దారుణం జరిగిందని చెప్పి ఆ అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు గొంతు చించుకొని అరిచారు. మరి ఆ సుగాలి ప్రీతి అనే అమ్మాయికి ఏ న్యాయం చేశారు 100 రోజుల్లో? దీనికి ఆన్సర్ చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. మీరు ఈ వరదల్లో కనపడలేదు, సరే ఓకే, ఎక్కడున్నారో ఏమిటో ఓకే, అది మీ పర్సనల్ అనుకుందాం. పోనీ మీరు గొంతు చించుకొని అరిచిన సుగాలి ప్రీతికి ఏం న్యాయం చేశారు? ఎక్కడ అన్యాయం జరిగింది అమ్మాయికి? దానికి ఏం న్యాయం చేశారు? దానికి ఆన్సర్ చెప్పరా? ఈ చెప్పకపోవటం కూడా మీ ఘనత కింద తీసుకుంటారా? 100 రోజుల పాటు చేసినటువంటి ఘనతలో కార్యక్రమాల్లో భాగంగా చప్పట్లు కొట్టదలుచుకున్నారా, డప్పు కట్టుకోదలుచుకున్నారా? ఇది మీ చిత్తానికి వదిలేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మొత్తం కూడా మీ వంకేసి చూస్తోంది, మిమ్మల్ని వేలు పెట్టి చూపిస్తోంది. మీ ఫెయిల్యూర్ని ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల మంది జనాలు వాళ్ళు మీ కేసు వేలు చూపిస్తున్నారు. దీన్ని మార్చుకోదలుచుకుంటున్నారా? అక్కడే ఉండదలుచుకుంటున్నారా? ఎవరు ఏమైపోయినా పర్వాలేదు, మా సంపద సృష్టించుకోవటం అని అంటే చంద్రబాబు నాయుడు గారి పర్సనల్గా ఆయన కుటుంబ సంపద పెంచుకోవటం, వాళ్ళ అనుయాయుల సంపద పెంచుకోవటం, వాళ్ళ కుటుంబ సభ్యుల సంపద పెంచుకోవటం ఒకటే మీరు భావిస్తున్నారు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆ స్టీల్ ప్లాంట్ని సందర్శించి అక్కడున్న కార్మిక సంఘాలకి చాలా భరోసానిస్తూ ఎట్టి పరిస్థితుల్లో నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు దీన్ని ప్రైవేటు పరం కానివ్వను, ఒకవేళ అవ్వాల్సిన పరిస్థితి కనుక వస్తే ఆంధ్రప్రదేశ్ తరఫున ఆ ప్రాజెక్టుని కొనుక్కొని మీకు భరోసా ఇస్తూ ఆ ప్రాజెక్టుని నిలబెట్టడానికి అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తాను. దానికి ఆర్థిక ప్యాకేజ్ ఒకటి ప్రకటించడం, దానికి ఐరన్ ఓరు గనుల్ని కేటాయించడం, ఇట్లాంటివన్నీ ఆయన కొన్ని సూచనలు చేశారు. ఆ రకంగానే ప్రయత్నిస్తూ ముఖ్యమంత్రి మన మోడీ గారిని వైజాగ్ మీటింగ్లోనే డైరెక్ట్గా సభ మీద నుంచి ఇది ప్రైవేటు పరం కావటానికి వీరలేదు అని అడిగినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరేం చేస్తున్నారు? జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ 3 కలిసి అక్కడ కలిసికట్టుగా అధికారంలోకి వచ్చి ఉమ్మడి ప్రభుత్వంగా మీరు చేసినటువంటి కార్యక్రమం ఏంటి? అది ఇవాళ ప్రైవేటు పరం అయిపోవటానికి అన్ని రకాల ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటూ దాన్ని ఏ రకంగా ముందు ప్రైవేట్ చేసేయాలనేది అక్కడ చూస్తుంటే మరి మీరేం చేస్తున్నారు? మీ సూపర్ 6లో ఇంకో 6లో ఇవన్నీ కాపాడటం కోసం కదా, జనాన్ని కాపాడటం కోసం కదా, అక్కడున్న వ్యవస్థని కాపాడటం కోసం కదా, ఆ ప్రాజెక్టుని కాపాడటం కోసం మీరు కంకణం కట్టుకొని లేరా? ఇది మీరు మోడీ గారికి ఊడిగం చేయడం కోసమే మీరు ముఖ్యమంత్రి అయ్యారా? వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి. అక్కడ గాజువాక జనాలు 1,00,000 ఓట్ల మెజారిటీతో మిమ్మల్ని గెలిపించింది స్టీల్ ప్లాంట్ని అమ్ముకుని వెళ్ళిపోవటం కోసం, అమ్మించేయటం కోసం. అక్కడ దాన్ని ఆ ప్రాజెక్టుని తీసేసి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఆఫీస్ కట్టుకోవాలనుకుంటున్నాడు అని ప్రచారం చేశారు. ఆ పార్టీ ఆఫీసు ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నారు? అక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కట్టాలనుకుంటున్నారా? అక్కడున్న ఆ ప్రాజెక్టులో ఉన్నటువంటి జనాలందరినీ బయటికి ఖాళీ చేయించేసి ఆ స్థలాన్ని, ఆ ప్రాజెక్టుని నిర్వీర్యం చేయాలనుకుంటున్నారా? అక్కడ ఉన్నటువంటి జనాలందరికీ ఉపాధిని ఏ రకంగా కలిగిద్దాం అనుకుంటున్నారు? ఇది ఆంధ్రప్రదేశ్కి మణిమకుటం అని చెప్పుకునేటువంటి స్టీల్ ప్లాంటు జై ఆంధ్ర మూమెంట్ దాంతోనే వచ్చింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఒక నినాదంతో ప్రాజెక్టు మొదలైంది. ఇవాళ మీరేం చేద్దాం అనుకుంటున్నాడు దాన్ని? దీనికి ఆన్సరు ఈ 100 రోజుల్లో చెప్పడానికి మీకు టైం సరిపోలేదా? ఇంకా ఆలోచిస్తున్నారా? ఇంకెంత టైం కావాలి? ఇంకో 10 సంవత్సరాలు అయితే చెప్పగలరా? మీరు చెప్పలేరు. చంద్రబాబు నాయుడు గారు ఇంకో 10 సంవత్సరాలను చెప్పలేరు. ఎందుకని చెప్పలేరు అని అంటే మీ ఆలోచనలో చిత్తశుద్ధి లేదు, మీ యొక్క పనిలో చిత్తశుద్ధి లేదు. మీరు చేసేటువంటి దీనిలో అధికారం, దర్పం, ఆ సీట్లో కూర్చోవటం, ముఖ్యమంత్రి పదవిని వెలగబెట్టడం, వైజాగ్లో పట్టుకున్న కొకైన్ ఎక్కడి నుంచో వేరే దేశం నుంచి వచ్చినటువంటి కొకైను మీకు సంబంధించిన మీ వాళ్ళదే అని చెప్పి అప్పట్లో కేంద్ర ప్రభుత్వం సిబిఐ సంస్థలో వాళ్ళ రైడ్ చేయగా వచ్చినటువంటి సారాంశం. దాని మీద ఏదన్నా ఒక్క ముక్క మాట్లాడారా? దానిలో అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరో ఏమైనా చెప్పగలరా? ఇది మీ 100 రోజుల పరిపాలన యొక్క గొప్పతనం, మీ యొక్క దీక్షా దక్షతలకి గొప్పతనంగా చెప్పుకోవాలా? ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు గారు
ఈ 100 రోజుల పాలన కాదు కదా, 10 సంవత్సరాల పాటు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిలాగా ఒక చిత్తశుద్ధితో నీతి నిజాయితీ ప్రజల కోసమే నేను బతుకుతున్నాను, ఈ 2,50,000 కోట్ల రూపాయలు పంచిపెట్టి ప్రతి పైసాకి అకౌంట్ చెప్పాడు. మీరేం చేశారు? ఒక్క 10 పైసలు ఎక్కడ ఖర్చు పెట్టిన దాఖలానూ లేదు. 43,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఈ అప్పు దేనికి ఖర్చు పెట్టారో తెలీదు. దానికి మీరు శ్వేతపత్రాన్ని చేయగలరా? చేయలేరు. మరి దేనికోసం ఖర్చు పెట్టారు? మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డబ్బును మొత్తాన్ని తీసుకొని ఒక అమరావతిలో ఖర్చు పెట్టదలుచుకున్నారు మీరు. అది మీ ఘనతగా చేసుకుంటున్నారు. ఈ అమరావతి ఏమైంది? మునిగిపోయి కూర్చుంది. హైకోర్టుకి వెళ్ళటానికి లేదు, సెక్రటేరియట్కి వెళ్ళటానికి లేదు. మీ ఇల్లు మునిగిపోయి మీరు వచ్చి కలెక్టర్ ఆఫీసులో తలదాచుకొని జనాలందరికీ ఏమని ఇచ్చారు మీరు? ఈ వరదల్లో మునిగిపోయిన వాళ్ళని హెల్ప్ చేసి వాళ్ళందరూ రోడ్డు ఎక్కేంత వరకు నేను ఇక్కడే పడుకుంటా. మీ ఇల్లు మునిగిపోయిందన్న సంగతి చెప్పరా మీరు? అది వదిలిపెట్టి వీళ్ళ కోసమే ఇక్కడ కలెక్టర్ ఆఫీసులో పడుకుంటున్నట్టుగా చెప్పారు. మీ అమరావతిని ఏం చేద్దాం అనుకున్నారు? ఈ అమరావతి మునిగిపోయింది. అక్కడ మీరు శాశ్వత కట్టడాలు కన్స్ట్రక్షన్లో చేసి ఒక రాజధాని నిర్మించాలనుకున్నారు. మాకేం అభ్యంతరం లేదు. జనాలు మీకు అధికారం ఇచ్చారు. జనాలు మిమ్మల్ని విజనరీగా మీరు చెప్పిన మాటల్ని నమ్మారు. మీరేదో ఇచ్చిన హామీలు గతంలో తప్పారని చేశారని, ఇప్పుడైతే అవన్నీ మర్చిపోయి జాగ్రత్తగా చేస్తారని మీరు చెప్పిన వాటిలన్నింటినీ వాగ్దానాలన్నింటినీ జనాలు నమ్మారు. ఈ నమ్మిన వాళ్ళకి మీరేం చేయదలుచుకుంటున్నారు? ఇవే చేయదలుచుకున్నది. గతంలో సుగాలి ప్రీతి అనే అమ్మాయి మీద దారుణం జరిగిందని చెప్పి ఆ అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు గొంతు చించుకొని అరిచారు. మరి ఆ సుగాలి ప్రీతి అనే అమ్మాయికి ఏం న్యాయం చేశారు 100 రోజుల్లో? దీనికి ఆన్సర్ చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. మీరు ఈ వరదల్లో కనపడలేదు, సరే ఓకే, ఎక్కడున్నారో ఏమిటో ఓకే, అది మీ పర్సనల్ అనుకుందాం. పోనీ మీరు గొంతు చించుకొని అరిచిన సుగాలి ప్రీతికి ఏం న్యాయం చేశారు? ఎక్కడ అన్యాయం జరిగింది అమ్మాయికి? దానికి ఏం న్యాయం చేశారు? దానికి ఆన్సర్ చెప్పరా? ఈ చెప్పకపోవటం కూడా మీ ఘనత కింద తీసుకుంటారా? 100 రోజుల పాటు చేసినటువంటి ఘనతలో కార్యక్రమాల్లో భాగంగా చప్పట్లు కొట్టదలుచుకున్నారా? డప్పు కట్టుకోదలుచుకున్నారా? ఇది మీ చిత్తానికి వదిలేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మొత్తం కూడా మీ వంకేసి చూస్తోంది, మిమ్మల్ని వేలు పెట్టి చూపిస్తోంది. మీ ఫెయిల్యూర్ని ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల మంది జనాలు వాళ్ళు మీ కేసు వేలు చూపిస్తున్నారు. దీన్ని మార్చుకోదలుచుకుంటున్నారా? అక్కడే ఉండదలుచుకుంటున్నారా? ఎవరు ఏమైపోయినా పర్వాలేదు, మా సంపద సృష్టించుకోవటం అని అంటే చంద్రబాబు నాయుడు గారి పర్సనల్గా ఆయన కుటుంబ సంపద పెంచుకోవటం, వాళ్ళ అనుయాయుల సంపద పెంచుకోవటం, వాళ్ళ కుటుంబ సభ్యుల సంపద పెంచుకోవటం ఒకటే మీరు భావిస్తున్నారు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు. దీన్ని ఏ రకంగా మీరు సమర్థించుకుంటారో మీ చిత్తానికి వదిలేస్తున్నాం.